everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో మనం అవతలి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వదిన. వదిన అనే రిలేషన్ని మనం ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను నీకు కాల్ చేసే వరకు నువ్వు వెయిట్ చెయ్యి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ వెయిట్ అంటిల్ ఐ కాల్ యూ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ బెనుకు. కాలు బెనికింది లేదా చెయ్యి బెనికింది అని చెప్తూ ఉంటారు కదా, అయితే బెనుకుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఈ క్రింది ఆప్షన్స్ ద్వారా తెలియచేయండి. ఆప్షన్ ఏ ఈజ్ స్ప్రెయిన్, ఆప్షన్ బి ఈజ్ బ్రూజ్. Find out the correct option here and let me know in the comments. Now the second question for you, which is ఎవరు వచ్చారో నీకు తెలుసా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ దేనికోసం లేదా దేనికి. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఫర్ వాట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్ అంటే నువ్వు దేనికోసం వెళ్తున్నావో నాకు చెప్పు అని. అనదర్ ఎగ్జాంపుల్, టెల్ మీ క్విక్లీ వాట్ యు వెంట్ టు దేర్ హౌస్ ఫర్ అంటే నువ్వు వాళ్ళ ఇంటికి దేనికోసం వెళ్ళావో లేదా దేనికి వెళ్ళావో నాకు త్వరగా చెప్పు అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ అంటే నేను ఇక్కడికి దేనికోసం లేదా ఇక్కడికి దేనికి వచ్చానో మర్చిపోయాను అని. నా ద సెకండ్ వన్ ఈజ్ ఎప్పటి నుండి లేదా ఎప్పటి నుంచి. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో సిన్స్ వెన్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్ దిస్ ఫుడ్ అంటే నువ్వు ఈ ఫుడ్ని లేదా ఈ ఆహారాన్ని ఎంతకాలం నుండి తింటున్నావు అని. హౌ లాంగ్ అంటే ఎప్పటి నుండి లేదా ఎంతకాలం నుండి అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ can you tell me a little bit about how long you have been living in this area? అంటే మీరు ఈ ఏరియాలో ఎంతకాలం నుండి ఉంటున్నారో నాకు కాస్త చెప్పగలరా అని. అదే ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే నేను ఇక్కడ చిన్నప్పటి నుండి ఉన్నాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ అప్పటి వరకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో అంటిల్ దెన్ ఆర్ టిల్ దెన్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వెరీ కామ్ టిల్ దెన్ ఆర్ ఐ వాజ్ వెరీ కామ్ అంటిల్ దెన్ అంటే నేను అప్పటి వరకు చాలా కామ్గా లేదా చాలా సైలెంట్గా ఉండేదాన్ని లేదా ఉండేవాడిని అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ వెయిటెడ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటిల్ ఐ అరైవ్డ్. అంటే నేను వచ్చేంత వరకు అతను అక్కడ చాలాసేపు వెయిట్ చేశాడు అని. ఇంకొక ఎగ్జాంపుల్, డోంట్ మేక్ ఎనీ ఫస్ అంటిల్ షీ లీవ్స్ అంటే ఆమె వెళ్ళిపోయేంత వరకు నువ్వు ఎలాంటి గొడవ చేయకు అని. ఫస్ అంటే గొడవ లేదా అల్లరి అని. నెక్స్ట్ వన్ ఈజ్ వెళ్ళి తీసుకురా. ఇది కూడా మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే చెప్తూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో గో అండ్ గెట్ ఇట్ ఆర్ గో గెట్ ఇట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ గో అండ్ గెట్ మై ఫోన్ క్విక్లీ.
యూ గో అండ్ గెట్ మై ఫోన్ క్విక్లీ అంటే నువ్వు వెళ్ళి త్వరగా నా ఫోన్ తీసుకొనిరా అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ అ లాంగ్ టైమ్ అగో టు బ్రింగ్ మై ఫోన్ ఆర్ ఐ టోల్డ్ యూ అ లాంగ్ టైమ్ అగో టు గెట్ మై ఫోన్ అంటే నేను నీకు నా ఫోన్ తీసుకురమ్మని చాలాసేపటి క్రితం లేదా చాలా కాలం క్రితం చెప్పాను అని. అదే గో అండ్ గెట్ యువర్ థింగ్స్ యువర్ సెల్ఫ్, గో అండ్ గెట్ యువర్ థింగ్స్ యువర్ సెల్ఫ్ అంటే వెళ్ళి నీ వస్తువులని నువ్వే తెచ్చుకో అని. గెట్ యువర్ థింగ్స్ యువర్ సెల్ఫ్ అంటే నీ వస్తువులని నువ్వే తెచ్చుకో అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ అందరితో. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో విత్ ఎవ్రీ వన్, విత్ ఎవ్రీ వన్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ సో క్విక్లీ. ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ సో క్విక్లీ అంటే నేను అంత త్వరగా అందరితో కలవలేను అని. గెటింగ్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో కలవడం అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు ఆల్ ఆఫ్ దెమ్ అంటే నేను ఇప్పుడే వాళ్ళందరితో మాట్లాడాను అని. అదే వాట్ ఆర్ యూ టాకింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అంటే నువ్వు వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నావు లేదా ఏమి మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పనివ్వు లేదా నన్ను చెప్పనివ్వు. ఇలా అంటూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ టెల్ యూ, లెట్ మీ టెల్ యూ ఈ విధంగా చెప్తాం. అదే లెట్ హర్ టెల్ అంటే ఆమెను చెప్పనివ్వు అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యు స్టాప్ టాకింగ్ అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. యు స్టాప్ టాకింగ్ అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ అంటే నువ్వు మాట్లాడటం ఆపు, అలాగే నన్ను కాస్త చెప్పనివ్వు లేదా నన్ను ఏదైనా చెప్పనివ్వు అని. అనదర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ నాట్ లెటింగ్ హిమ్ టెల్ మీ ఎనీథింగ్ ఆన్ పర్పస్. యు ఆర్ నాట్ లెటింగ్ హిమ్ టెల్ మీ ఎనీథింగ్ ఆన్ పర్పస్ అంటే నువ్వు అతనిని కావాలనే నాకు ఏమీ చెప్పనివ్వడం లేదు అని. ఆన్ పర్పస్ అంటే కావాలనే అని. నాట్ లెటింగ్ హిమ్ టెల్ మీ అంటే నాకు చెప్పనివ్వడం లేదు లేదా అతనిని నాకు చెప్పనివ్వడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరన్నారు లేదా ఎవరు చెప్పారు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హూ సెడ్, హూ సెడ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ హూ టోల్డ్ యూ దాట్ అబౌట్ మీ. టెల్ మీ హూ టోల్డ్ యూ దాట్ అబౌట్ మీ అంటే నీకు నా గురించి అలా ఎవరు చెప్పారో నువ్వు నాకు చెప్పు అని. ఇంకొక ఎగ్జాంపుల్, షీ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దాట్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ హర్ మనీ ఐ డెంట్ గివ్ ఇట్. షీ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దాట్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ హర్ మనీ ఐ డెంట్ గివ్ ఇట్ అంటే నేను ఆమెకి డబ్బులు ఇచ్చేసినా కూడా నేను డబ్బులు ఇవ్వలేదని ఆమె అందరికీ చెప్తోంది అని. అదే నీకు అలా ఎవరు చెప్పారు ఈ విధంగా అడగాలనుకుంటే హూ టోల్డ్ యూ లైక్ దాట్, హూ టోల్డ్ యూ లైక్ దాట్ ఇలా అడుగుతాం. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఎంత దూరం. ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ ఫార్, హౌ ఫార్ ఈ విధంగా చెప్తాం. ఫార్ అంటే దూరం అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఫార్ డు వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్. హౌ ఫార్ డు వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్ అంటే మనం ఇక్కడి నుండి ఎంత దూరం వెళ్ళాలి అని. హౌ ఫార్ అంటే ఎంత దూరం అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ వాక్ సో టెల్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్. ఐ కాంట్ వాక్ సో టెల్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్ అంటే నేను నడవలేను కాబట్టి ఇంకా ఎంత దూరం ఉందో లేదా ఎంత దూరం ఉందో నువ్వు నాకు చెప్పు అని. నౌ ద థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే బై నౌ. వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే బై నౌ అంటే ఇప్పటికే లేదా ఇప్పటికీ మనం చాలా దూరం వచ్చాము అని. వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే అంటే మనం చాలా దూరం వచ్చేసాము అని. That's all for today. Thank you so much for watching this video. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.